నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదువులకని వేరే దేశాలకు పంపడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు అక్కడే స్థిరపడిపోతారు అని భయపడి. కానీ ఒక కారణంగా కొంతకాలం వారిని పంపి తిరిగి వచ్చిన తర్వాత వారి జీవితంలో సాధించిన విజయాల ఆధారంగా ఏదైనా గొప్ప బహుమతి ఆశ చూపితే వారు చక్కని ప్రగతి సాధించి స్వదేశానికి తిరిగి వస్తారు. వారు సాధించిన ప్రగతితో పాటు చాలా మానసిక పరిపక్వతని, యుక్తాయుక్త విచక్షణని పొందుతారు. ఇటువంటి నేపథ్యం గలదే ప్రస్తుతం చెప్పబోయే కథ. కథ పేరు తీరిన తగాదా. రాసిన వారు బి సుందరరావు గారు. ఇది 1964లో చందమామలో వచ్చిన కథ. ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. వాళ్ళిద్దరూ అస్తమానము ప్రతి చిన్న విషయానికి పోట్లాడుకునేవారు. తాను చచ్చిపోయాక ఆస్తి పంపకాల దగ్గర వాళ్ళు ఎంతలా తగాదా పడతారోనని ముసలితనం వచ్చిన భూస్వామి తాను బతికి ఉండగానే ఇద్దరికీ తన ఆస్తిని సమంగా పంచాలని నిర్ణయించాడు. ఆయన తనకున్నదంతా ఇద్దరికీ సమంగా పంచాడు. కొడుకులిద్దరూ సమ్మతించారు కూడాను. అయితే ఒక వజ్రం దిగబడిపోయింది. ఆ వజ్రం వారి వంశంలో అనేక తరాలుగా ఉంటున్నది. అది పెద్ద కొడుకు వద్ద ఉండటం ఆచారం. దాన్ని అమ్మరాదు, దానం చేయరాదు. అందుచేత భూస్వామి దాన్ని తన పెద్ద కొడుకు ఇస్తానన్నాడు. అందుకు రెండో వాడు ఒప్పుకోలేదు. అది నా ఇంటనే ఉండాలి, నేనే దాన్ని మరొక తరానికి అందజేస్తాను అన్నాడు రెండోవాడు. పెద్దవాడు అందుకు సమ్మతించలేదు. ఇద్దరూ తగాదా పడ్డారు. వాళ్ళ తగాదా పరిష్కారం కావడానికి తండ్రి ఒక నియమం పెట్టాడు. మీరిద్దరూ వేరువేరుగా ఏదైనా విదేశాలకు వెళ్ళి మీ ఇష్టం వచ్చిన విద్యలలో ప్రవీణులే రండి. మీలో ఎవరి ప్రావీణ్యం హెచ్చు అయితే ఆ వజ్రం వారికి ఇస్తాను అని ఆయన అన్నాడు. అన్నదమ్ములు ఇద్దరు బయలుదేరి చెరకు దేశమే వెళ్ళారు. 5 ఏళ్ల కాలంలో పెద్దవాడు జ్యోతిష్యంలో నిపుణుడయ్యాడు. చిన్నవాడు రణవిద్యలో ఆరితేరాడు. 5 ఏళ్ళు నిండుతూనే ఆ ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. అయితే వారు ఇల్లు చేరుకునే సమయానికి ఇంటి వద్ద పరిస్థితి అంతా తారుమారు అయింది. వారు రావటానికి కొద్ది రోజుల ముందుగానే బందిపోటు దొంగలు వచ్చి ఇంట్లో ఉండే సొత్తంతా వజ్రంతో సహా కాజేసి పోయారు. భూస్వామి దిగులుతో మంచం పట్టాడు. తన కొడుకులు ఇద్దరిలో ఎవరి ప్రావీణ్యం గొప్పదో విచారించే స్థితిలో ఆయన లేడు. పెద్దవాడు జ్యోతిష్కుడు కనుక ఆ బందిపోటు వచ్చిన తిథి, వారం, నక్షత్రాలు అడిగి తెలుసుకుని తన తమ్ముడితో ఈ బందిపోటు దొంగలు ఈశాన్యం దిక్కున ఉండే ఒక అరణ్యం నుంచి వచ్చారు. ఆ అరణ్యం పిశాచాలకు స్థావరమైనది. దొంగలకు ఆ పిశాచాలపైన ఆధిపత్యం ఉన్నట్టు కనబడుతోంది. ఇదంతా చూడగా పోయిన సొత్తు దొరుకుతుంది అన్న ఆశ నాకు కలగటం లేదు అన్నాడు. కానీ రణవిద్యలో ఆరితేరి వచ్చిన చిన్నవాడు దొంగలను అంత తేలికగా వదలతలచలేదు. తన అన్న చెప్పిన మాటలు నమ్మి అతను ఈశాన్య దిశగా బయలుదేరాడు. పోగా ఒక అరణ్యం వచ్చింది. ఆ అరణ్యంలో బ్రహ్మరాక్షసులుంటారని ఆ ప్రాంతాల వాళ్ళు చెప్పారు. అందులోనే దొంగలు కూడా ఉంటారని, వాళ్ళు దోచుకుపోయిన సొత్తంతా అక్కడే ఉంటుందని అతనికి నమ్మకం కుదిరింది. ఆ అరణ్యంలో ప్రవేశించడం ప్రమాదకరమని, అందులోకి వెళ్ళి ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారని కూడా విని చిన్నవాడు భయపడలేదు. ప్రమాదం పిశాచాల వల్ల కలిగే పక్షంలో దొంగలు కూడా మనుషులే కదా, దొంగల అరణ్యంలో ఎలా ఉంటున్నారు? దొంగలు చేసిన పాటి పని తాను చేయలేడా? ప్రమాదం దొంగల వల్లనైతే తన వద్ద కరవాలం ఉండని ఉన్నది. దొంగలను చంపడానికే కదా తాను వచ్చింది. అలాంటప్పుడు దొంగలకు భయపడి అరణ్యంలో ప్రవేశించకపోవటంలో అర్థమేముంటుంది? అరణ్యంలో మొదట ఏమీ కనిపించలేదు. కానీ వికృతమైన ధ్వనులు వినిపించసాగినాయి. చిన్నవాడు వాటిని లక్ష్య పెట్టలేదు. కొంతసేపు అయ్యాక పిశాచాల వికృత ఆకారాలతో అక్కడా కనిపించసాగాయి. అతను కత్తి దూసి వాటిని చంప ప్రయత్నించగా అవి మాయమవుతూ వచ్చాయి. పిశాచాలారా, మీ ఆటలు నా దగ్గర సాగవు. ఈ వనంలో దొంగలు ఎక్కడ ఉంటున్నారో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని నా కత్తితో చిత్రవధ చేస్తాను అన్నాడు అతను. వెంటనే పిశాచాలు మాటు మణిగాయి. అవి మరి కనిపించలేదు. వాటి అలికిడి కూడా మాయమైంది. చిన్నవాడికి ఆకలయింది. తాత్కాలికంగా పిశాచాలు తనను వదిలి వెళ్ళిపోయినట్టు తోచి అతను ఒక చెట్టు కింద కూర్చుని కత్తి పక్కన పెట్టుకుని తాను తెచ్చుకున్న మూట విప్పి అందులో ఉన్న ఆహారం తినసాగాడు. ఆ సమయంలో ఒక పిశాచం అదృశ్యంగా వెనక నుంచి వచ్చి అతని పక్కన ఉన్న కత్తిని తీసుకుని పోయి దాన్ని తమ నాయకుడికి ఇచ్చింది. కత్తి లేదు గనుక ఇంకా ఆ మనిషి
మనని ఏమీ చెయ్యలేడు. మనం వాడిని చూసి భయపడం, మనల్ని చూసి వాడే భయపడతాడు అన్నాడు పిశాచాల నాయకుడు. చిన్నవాడు భోజనం పూర్తి చేసి తన కత్తిపోయిన సంగతి తెలుసుకుని పిశాచాలే ఈ పని చేశాయని గ్రహించాడు. వాటిని మోసపుచ్చడానికి ఒక ఎత్తు ఆలోచించి అతను అరణ్యం దాటి యువతలకు వచ్చేశాడు. అతను వెళ్ళిపోవడం గమనిస్తూ ఉన్న పిశాచాలు విజయగర్వంతో గంతులు వేశాయి. చీకటి పడింది. పిశాచాలు రకరకాల రూపాలు ధరించి నాట్యం ప్రారంభించాయి. పట్టపగలు తమను చూసి భయపడి వెళ్ళిపోయిన వాడు రాత్రి చీకట్లో తాము ఉండే చోటికి తిరిగి వస్తాడని పిశాచాలకు తట్టలేదు. కానీ చిన్నవాడు అవి నృత్యాలు చేస్తున్న చోటికి నల్లని గుడ్డ ముసుగు వేసుకుని వచ్చాడు. అతని దగ్గర నుంచి సంగ్రహించిన కత్తిని పిశాచాలు నృత్యం చేస్తూ ఒకదాని ఒకటి ఆనందంతో అందించుకుంటున్నాయి. చిన్నవాడు కొంతసేపు ఆ పిశాచాలతో కలిసి నృత్యం చేశాక వాడి కత్తి తన చేతికి వచ్చింది. వెంటనే అతడు కత్తి చేత పట్టుకుని పిశాచాల నాయకుడి మీదకి ఉరికి వాడి గడ్డం రెండో చేత్తో పట్టుకుని కత్తితో ఒక్క వేటున గడ్డం మొత్తాన్ని ఒక్కసారిగా కోసేశాడు. వెంటనే పిశాచాల నాయకుడు పెద్ద కేకపెట్టి అయ్యో అయ్యో నా వెంట్రుకలు అని అరిచాడు. పిశాచాలన్నీ స్తంభించిపోయాయి. పిశాచాలు ఎందుకలా కంగారు పడ్డది వాడికి అర్థం కాలేదు. పిశాచాల నాయకుడు లేచి చేతులు జోడించి బాబు బాబు నా గడ్డం వెంట్రుకలు నాకు ఇచ్చేసేయి. బందిపోటు దొంగల నాయకుడు నా గడ్డం వెంట్రుక ఒక్కటి సంపాదించి నన్ను నా పరివారాన్ని తనకు బానిసలుగా చేసుకుని నానా తిప్పలు పెడుతున్నాడు. నీ చేతిలో అన్ని వెంట్రుకలుంటే ఇక మాది కుక్క బతుకే అన్నాడు. మిమ్మల్ని బానిసలుగా ఉంచుకోవాలన్న కోరిక నాకు ఏ కోసానా లేదు. నాకు కావలసింది దొంగలు ఉండే రహస్య ప్రదేశం. నాకు వాళ్ళని చూపించారా మీకందరికీ ఆ దొంగల నాయకుడు పీడ లేకుండా చేసేస్తాను. అందుచేత నాకు ఈ కాస్త సహాయం చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని శాసించేవారు ఉండరు అన్నాడు చిన్నవాడు పిశాచాలకు అభయం ఇస్తూ. ఆ రాత్రి దొంగలు దొంగతనానికని వెళ్ళారు. తెల్లవారి వస్తారు. నాయకుడితో సహా 10 మంది దొంగలు. ఈ విషయాలు చెప్పి పిశాచాల నాయకుడు చిన్నవాడి దొంగలు ఉండే భూగృహం వద్దకు తీసుకుపోయాడు. చిన్నవాడు అక్కడ ఒక చెట్టు చాటును దాగి ఉన్నాడు. తెల్లవారుతూ ఉండగా దొంగలు సొత్తుతో సహా వచ్చారు. నేలలో ఉన్న రహస్యమైన తలుపు ఎత్తి మెట్లు దిగి 10 మంది కిందికి వెళ్ళిపోయారు. వాళ్ళు సొత్తంతా లోపల దాచి మెట్ల మీదుగా పైకి వచ్చేటప్పుడు చిన్నవాడు తన కత్తితో ఒక్కొక్కటి తల నిశ్శబ్దంగా నరికేశాడు. ఇలా 10 మంది దొంగలు చచ్చాక చిన్నవాడు భూగృహంలోకి దిగి అక్కడ ఉన్న ధనరాశులన్నీ చూశాడు. అందులో తమ సొత్తంతా వజ్రంతో సహా ఉన్నది. తర్వాత అతను రాజుగారి వద్దకు వెళ్ళి తాను బందిపోట్లను హతమార్చిన సంగతి తెలిపి వాళ్ళు దోచిన సొత్తు ఉండే చోటు చూపుతానని, అందులో తమ సొత్తు తాము తీసుకుంటామని, మిగిలింది రాజుగారు న్యాయంగా అసలు వాళ్ళకు ఇవ్వవచ్చునని చెప్పాడు. రాజభటులు అతని వెంట వెళ్ళి భూగృహంలోని సొత్తంతా రాజభవనానికి చేరవేశారు. రాజుగారి అనుమతితో చిన్నవాడు తన సొత్తును వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేశాడు. పోయిన సొత్తు తిరిగి దొరకగానే భూస్వామి మనసు తేలికబడి లేచి కూర్చున్నాడు. ఆయన తన కొడుకులను పిలిచి ఇంతకు ఆ వజ్రం మీలో ఎవరికి చెందేటట్టు? ఆ తగాదా అలాగే ఉండిపోయింది కదా అన్నాడు. దానికి తగాదా ఎందుకు? అది పెద్దవాడికి చెందటమే ఆచారంగా వస్తున్నది కదా, కనుక అన్న దగ్గరే ఉంచండి అన్నాడు వినయంగా చిన్నవాడు. విద్యలు నేర్చి ప్రయోజకుడైనాక వాడికి విశాల దృక్పథం వినయము ఏర్పడింది. ఆ తర్వాత చాలా కాలం వారు అన్యోన్యంగా జీవించారు. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలని కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.